నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ నిర్మాత చిట్టిబాబు గారు. నమస్తే అండి. నమస్తే. చిట్టి సార్, బ్రేకింగ్ న్యూస్ మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఉత్తరం రాసి పెట్టారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. భారీ బహిరంగ లేఖ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లేఖ మీరు చదివే ఉంటారు కాబట్టి దానిపైన ఓవరాల్ గా మీ కమెంట్ ఏంటి, సారాంశం ఏమంటారు? ఏమీ లేదు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ప్రజల ముందు తను చెప్పిన మాటలు దేనికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త కథ ఎత్తుకుని దీని మీద ఒక చిన్న ఏదో చేసి కాలక్షేపం చేయడానికి ఉంటాడు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన జుట్టు ఎగరేసుకుంటూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కదలనేమని అన్నాడు. కదిలిపోతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్. వాళ్ళ యూనియన్ మినిస్టరే చెప్పేశాడు, ఇట్ ఈస్ పాలసీ ఆన్ అని. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కదిలిపోతుంది. పాసిపోయిన లడ్డు అని అన్నాడు. ఆ రాష్ట్రానికి ద్రోహం చేసి కేంద్రం అన్నాడు. ఇప్పుడు కేంద్రము అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఉంది. స్పెషల్ స్టేటస్ గురించి నోరు ఇప్పలేకపోతున్నాడు. కాకినాడ పోర్టు ఇదైపోయింది, అడ్డా అయిపోయింది. 25 టన్నుల గంజాయి దొరికిపోయింది. డూమ్ డకార్ అన్నాడు. ఇవాళ వాళ్ళ సిబిఐ రిపోర్ట్, వాళ్ళ ప్రభుత్వం ఉండగానే ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ వచ్చింది. అది గంజాయి కాదు, డ్రై ఐస్ అని చెప్పారు. నేనున్నాను, మీరెవరు కంగారు పడక్కర్లేదు, 5,000 కాదు 10,000 ఇస్తారు వాలంటీర్స్ కి అని చెప్పేసి మాట్లాడేశాడు. ఇప్పుడు వాలంటీర్స్ గతి అధిగతి లేదు. 6 హామీలది నాది పూచి అన్నాడు. ఎక్కడ స్టేటస్ ఎవరికి ఇస్తున్నాడు? ఉద్యోగ భృతి లేదు, నిరుద్యోగ భృతి లేదు. అమ్మాయిలు 18 ఏళ్ళు దాటితే 1,500 లేవు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 17,000 లేవు. రీఇంబర్స్మెంట్ లేదు, ఫీజు రీఇంబర్స్మెంట్ లేదు. ఒక్కటి కాకపోతే ఒక్కడు కూడా ఆయన చెప్పిన దాంట్లో వాళ్ళ ఒకటే ఆమె వాటిని ప్రశ్నించడు. నేను ప్రశ్నించడానికే పుట్టాను, నా పార్టీ అందుకే పెట్టాను అని డైలాగ్ మాట. ఏది ప్రశ్నించవే? 6 హామీలు ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ప్రజలు ఈ హామీల సంగతి అడుగుతూ ఉంటే మాట్లాడవే? ఆ హామీల గురించి మాట్లాడవే? ఏమీ సమాధానం చెప్పలేక పిఠాపురంలో దళితుల్ని బహిష్కరిస్తే నోరిప్పలేదు. ఆ దళితుడు పిల్ల కరెంటు తీసేస్తే, గ్రామం వాళ్ళు కరెంటు తీస్తే బీజీ లైట్లో చదువుకుంటూ పరీక్షలు పోతున్నాయి, నోరిప్పల. తిరుపతిలో దళిత పిల్లని అమ్మాయిని రేప్ చేస్తే నోరిప్పల. ఎక్కడా నోరిప్పే పని లేదు. ఎక్కడా అదే అన్నది. ఇప్పుడు చంద్రబాబు భజన చేయడం తప్పితే ఈయన నమ్ముకుంది అందరూ ఏంటి? ఈయనేదో వస్తాడు, ఏదో చంద్రబాబు పోయినసారి అబద్ధాలు చెప్పినా ఈసారి ఈయన ఉన్నాడు కనుక ఆయన నాలాంటి వాళ్ళు నమ్మాం. నేను కూడా గతంలో పవన్ కళ్యాణ్ ఏదో కొత్త రాజకీయం తీసుకొస్తాను, కానీ పవన్ కళ్యాణ్ అతనికంటే ఆతడు అని అంటూ చంద్రబాబు కన్నా ఎక్కువ అబద్ధాలు, చంద్రబాబు కన్నా ఎక్కువ యూటాలు, చంద్రబాబు కన్నా మోసం పడటం, ప్రజలు వంచడం, ప్రజలకు ఒకటి చెప్పడం, ఒకటి చేయడం. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారన్నారు. ఇప్పుడు మరి అది పచ్చి అబద్ధము, చాలా అబద్ధం. అది 32 అమ్మాయిలు మిస్ అవటం అనేది లేదే లేదు. అది కేవలం ఎన్నికల కోసం. ఎవరు చెప్పారు? ఇది ఎవరో చెప్పలా. కేవలం బీజేపీ మిత్రపక్షమైన బీజేపీ బండి సంజయ్ హోమ్ మినిస్టర్, స్టేట్ హోమ్ మినిస్టర్ హోదాలో పార్లమెంట్ లో చెప్పాడు. ఆచార్య ఏమిటి వీళ్ళు? ఏమి ప్రజల ముందు వెళ్ళలేడు, ప్రజల ముందు సమాధానం చెప్పలేడు, ఏం మాట్లాడు. ప్రజలు ఎక్కడ తీసినా అక్కడ నిలదీస్తున్నారు. ఏది హామీలు వెయ్యని మాట్లాడుతారు. తనకి ఇప్పుడు ఆ టాపిక్ అంతా డైవర్ట్ చేయడానికి సినిమా ఫీల్డ్ ఏంటి? సినిమా ఫీల్డ్ ఇప్పుడు అందరూ వ్యక్తిగత కలవరు. వాళ్ళు వస్తే ప్రతినిధులే ప్రస్తుతానికి ప్రతినిధులు వస్తారు. ప్రతినిధులతో పాటు ఇండస్ట్రీ కూడా పెడతారు కానీ వస్తారు. ఎప్పుడు ప్రతినిధులు ఉన్నట్టుండి సాధారణంగా సొంత ఇంటి మీదే విషం కక్కుతున్నారు, అక్కసు చూపిస్తున్నారు అని వెంటనే ఇప్పుడు ఒక వర్గం వారు బహిరంగంగానే మాట్లాడడం చూస్తూ ఉన్నాము. ఎందుకు అంత కోపం వచ్చింది? ఎందుకు అంత కక్ష పెట్టుకున్నారా? నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి అంత కక్ష ఉందా? సినిమాలకి కాస్త దూరం అయ్యేసరికి ఆ కక్షను బయట చూపిస్తున్నారు అని అనుకోవాలా? ఏం చెప్తారు? కక్ష మీరు ఇంత దూరం ఆలోచించలేదమ్మా. ఆయన కక్ష ఆలోచన ఏదో ఆలోచించి అర్థవంతంగా వ్యవహరించి మాట్లాడ్డా. ఆయనకి ఏదో ఆవేశం వస్తే ఏదో ఒకటి మాట్లాడేయటం అంతే తప్పితే ఆయన మీరు అనవసరంగా అంత ఇవ్వక్కర్లా. అంటే ఉన్నట్టుండి ఎందుకు సినిమా ఇండస్ట్రీనే టార్గెట్ చేశారు? ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం చూసాం కదా. గతంలో కూడా సినిమా ఫీల్డ్ టార్గెట్ చేసి ఆయన ప్రజల్లోకి వెళ్ళాడమ్మా. ఆ ఫంక్షన్ లో సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడే కదా. అసలు రాజకీయాలు సినిమా ఫీల్డ్ క్లాస్ తీసుకొచ్చింది ఆయన.
సో అక్కడ నుంచి దాంతో కాలం గడిచిపోయింది. ఆ కాలంతో అలాగూ వెళ్ళిపోయిన జనంలోకి ఏదో ఇప్పుడు చిరంజీవిని అవమానించారు అనేది పచ్చి అబద్ధం. ఎందుకంటే చిరంజీవి గారిని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి టిఫిన్ పెట్టి అది చిరంజీవి గారు చెప్పారు. ఆయన ఆప్యాయంగా పిలిచి భారతమ్మ నాకు వడ్డించింది, మేము తిన్నామని ఇంట్లోకి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుని డైనింగ్ తీసుకెళ్లి మళ్ళీ బయట దాకా వచ్చి వదిలిపెట్టాడు. ఆఫీస్కి వచ్చినప్పుడు ప్రోటోకాల్ అది. సీఎం ఆఫీస్కి వచ్చినప్పుడు నువ్వైనా నేనైనా ఎవరైనా ప్రోటోకాల్. ఓన్లీ జడ్జెస్, అదర్ స్టేట్ మినిస్టర్స్, గవర్నర్స్ తప్పితే మీకు ఎవరైనా సరే ఆ ప్రోటోకాల్ అక్కడ ఆగి అక్కడి నుంచి 4 అడుగులు వేయాల్సిందే. ఆ పద్ధతిలో అందరు దిగారు. దాన్ని ఒక బిల్డప్ చేసేసి హంగామా చేసి యూటెగ్రెస్ నేను మాట్లాడేసి చిరంజీవి గారు అప్పుడు మాట్లాడి ఉండాలి. లేదయ్యా నన్ను గౌరవంగా పిలిచికెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టాడు, ఆయన ఆవిడే వడ్డించింది అని ఆయన ఓపెన్ గా చెప్పుండాలి. ఆయన చెప్పలేదు. ఆయన చెప్పకుండా సైలెంట్ గా ఉండేటప్పటికి వీళ్ళ అబద్ధం పాపులర్ అయిపోయింది. సినిమా వాళ్ళని జగన్ ఏమన్నా అభినందన సభ పెట్టారా? ఇప్పుడు చంద్రబాబుకి వీళ్ళు అందరూ అభినందన సభ పెట్టడానికి సినిమా వాళ్ళు అవసరం ఎప్పుడు పెడతారండి. మా సినిమాకి అవసరమైనప్పుడు, సినిమా బిడ్డకి అవసరమైనప్పుడు సమస్య కోసం రోజు ప్రతిసారి వచ్చి మీకు దండాలు వేసి వెళ్ళాలా? కాదు చిట్టి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి బయట ప్రపంచానికి తెలిసారు అంటే దానికి ప్లాట్ఫామ్ ఇచ్చింది ఏంది? సినిమా పరిశ్రమే కదా. సినిమాలు చేయడం వల్లే కదా ఆయన ఇంత వేలు లక్షల కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకోగలిగారు. ఓకే, ఈ రోజు ఆయన ఈ స్థితిలో ఈ పరిస్థితికి ఉండడానికి గల ప్రధాన కారణం సినిమా ఇండస్ట్రీనే కదా. అసలు సినిమాల్లో ఆయన లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి తెలుసు? చిరంజీవి గారు లేకపోతే ఆయన లేడు. చిరంజీవి గారు ఉంటే సినిమా ఫీల్డ్కి ఎంట్రీ. అలాంటి ఇండస్ట్రీని ఎందుకని టార్గెట్ చేశారు ఒక్కసారిగా అనేది డౌట్. టార్గెట్ చేయడం అంటే ఇప్పుడు ఆయన లేదు, ఆయన సినిమా రిలీజ్ ఉంది, మీకు అర్థం కదా. ఆయన ఎప్పుడైనా చూడండి, గతంలో ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఆయన సినిమా రిలీజ్ వస్తుంది అంటే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి లబ్ధి పొందాలని చూస్తాడు. రేపు ఆ సినిమా ఆడలేదు అనుకోండి, దీనివల్ల ఆ సినిమాని ఫెయిల్యూర్ చేశారు అంటాడు. గతంలో వేరే ప్రభుత్వంతో కనుక ఆ మాట చెల్లింది. ఇప్పుడు ఏమని చెప్పుకుంటాడు, సినిమా ఆడుతూ దానికి బిజినెస్ అవట్లేదు అంటున్నారు. ఆ సినిమా సంగతి ఏంటో తెలియదు. దానికోసం ఆ సినిమాని బూస్టప్ చేయడం కోసం ఆ సినిమా మీద ఒక ఇంపార్టెన్స్ తీసుకున్నాడు. ఆడియన్స్ లో లేదు, దాన్ని ఎవరు పట్టించుకోవట్లా. ఆ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి దాన్ని ఎవరు పట్టించుకోవట్లా. ఈయన దాన్ని పట్టించుకునేలా చేయాలి. ప్రజలు ఎందుకు అంటున్నారంటే ఆయన ఆ సినిమా కోసం వీళ్ళంతా కుట్ర పన్నారట అని ప్రజలు అనుకోవాలి. ఎవరికి అవసరమ్మా? ఎవరికి కుట్ర పన్నే అవసరం? ఈ సినిమా రావటం వల్ల ఇండస్ట్రీకి ఏమన్నా బంగారు కవచాలు దొరుకుతారు? ఎవరన్నా ఈ సినిమా ఎవరికి అవసరం ఈ సినిమా రావటానికి? ఆయన ఎప్పటికప్పుడు గతంలో చూడు, ఆయన సినిమా రిలీజ్ అప్పుడే ఆయనకి కొత్త సమస్య వస్తుంది. ఆ సమస్యని పిలిచి పెద్ద చేసి ఆయన తగినట్టు వాళ్ళ కూట మీడియా ఉంటుంది, దాన్ని పెంచేసి ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఏదో ఘోరం జరిగిపోతుంది, ఏదో అవమానం జరిగిపోతుంది, అది ఇది మాట్లాడేస్తారు. ఆ సినిమా అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఎన్ని విషయాలు ఆయన మాట్లాడి ఈ 12 సంవత్సరాల్లో ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఒక్క మాట నాకైతే గుర్తుంది, నీకన్నా గుర్తుంది, ఒక్క మాట ఆయన చెప్పిన మాట కట్టుబడి ఉన్నాడండి ఈ 12 ఏళ్లలో అని ఒక్కటి. సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, కరెక్ట్ గా ఆయన సినిమా రిలీజ్ అయ్యేటప్పుడే ఆయన ఏదో ఒకటి తెర మీదకి తెస్తారు. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యే టైంలోనే కదా ఇప్పుడు థియేటర్లు బంద్ చేయడానికి సిద్ధమవుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దానికి ఆ నలుగురు పెద్దలే ఇదంతా కర్త కర్మ క్రియగా ఉన్నారు అంటూ కూడా ఏపీ మంత్రి దుర్గేష్ గారు ఆరోపించడం జరిగింది. మరి ఈ మాటలు కొట్టి పారేయగలుగుతామా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన తెలియక మాట్లాడడం తప్పితే ఈ సినిమా ఎవరో నలుగురు, ఈ సినిమా ఇది ఎవరా నలుగురు అంటారు? మీరు ఒకసారి చెప్పండి, ఆ నలుగురు ఎవరు అర్థం కావట్లేదు జనాలకి. ఆ నలుగురు ఎవరు? ఈ సమస్య 10 సంవత్సరాలుగా ఉంది. ఇవాళ ఆయన దుర్గేష్ తెలియదేమో, ఇవాళ వచ్చేసాడు ఆయన డిపార్ట్మెంట్ మంత్రి అయిపోయాడు, ఆయన తెలియదేమో. ఇది 10 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ నుంచి జరుగుతున్న విషయమే. ఈ పర్సంటేజ్ రావాలి, పర్సంటేజ్ వస్తేనే చిన్న సినిమాలు బతుకుతాయి, చిన్న సినిమాలు బతుకుతే ఇండస్ట్రీ బతుకుద్ది. చిన్న సినిమాలే 224 కార్డ్స్ కి 200 సినిమాలకు ఇస్తారు. 24 కార్డ్స్ కి 2 లక్షల మందికి ఫుడ్ పెట్టేది ఈ చిన్న సినిమాలే. పెద్ద సినిమాలు మొత్తం కలిపి సంవత్సరానికి 20 రావు. 210 సినిమాలు చిన్న సినిమాలే. వీళ్ళే చేస్తారు, పోతారు, పోగొట్టుకుంటారు, వస్తారు, తీస్తూ ఉంటారు, 10 మందికి పని ఇస్తారు. ముందు ఇండస్ట్రీ మరి చిన్న సినిమాలు బతకాలంటే రెంట్ సిస్టమ్ లో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే సినిమా బాగున్నా కూడా చిన్న సినిమా అంత రెంట్ కట్టుకోలేకపోతున్నారు. వాళ్ళేమో థియేటర్లు చిన్న సినిమాలకు ఒక రెంట్, పెద్ద సినిమాలకు ఒక రెంట్ చేయలేరు. వాళ్ళ మెయింటెనెన్స్ పెరిగిపోయింది, కానీ వాళ్ళు రెంట్ పెంచుకోవాలనుకుంటున్నారు. రెంట్ పెంచితే చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి. కనుక రెంట్ కాదు అటు కాదు, పర్సంటేజ్ అయితే నీకు రూపాయి వస్తే నాకు పాలు వస్తుంది, 40-60% పంచుకుందాం.
గతంలో పెద్ద సినిమాలకు ఏం చేశారు, 40% గతంలో ఆడినప్పుడు ఏం చేశారు, పెద్ద సినిమాలకి కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఇచ్చారు. 40-60 కాదు, 30-70 తీసుకోండి అని ఇచ్చారు పెద్ద సినిమాలకి. అలా ఇస్తారు కావాలంటే. అది పెద్ద సినిమాలు షేర్. ఇప్పుడు షారుఖ్ ఖాన్ అన్నాడు, ఏదో మాట్లాడతాడు షారుఖ్ ఖాన్, ఆమె నేషనల్ హీరో ఏమన్నాడు, పర్సంటేజ్ సిస్టమ్ అయితేనే ఇండస్ట్రీ బతుకుద్ది, ఏమన్నా ఇట్లా కాదు. ఈవెన్ ఇంక్లూడింగ్ హీరోస్ కూడా, కోట్లు తీసుకున్న హీరోలు కూడా, డైరెక్టర్లు కూడా పర్సంటేజ్ లోకి రావాలి. వచ్చినప్పుడే నాకు పోయిన సినిమాని గతంలో ఎలా పర్సంటేజ్ తీసుకున్నా, ఒక సినిమాకి 200 కోట్లు వచ్చింది, బాగా ఆడింది, నాకు 200 కోట్లు వచ్చింది నా చేత కింద. ఇంకో సినిమా బాగా ఆడలేదు, 25 కోట్లే వచ్చింది. ఏముందంటే నాకు ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చాడు, ప్రొడ్యూసర్ సినిమా తీశాడు, ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టాడు, నా కారు, పెట్రోల్, నా డ్రెస్సు, అన్ని మేకప్ అన్ని ప్రొడ్యూసర్ చూసుకున్నాడు, నేను యాక్ట్ చేశాను. ఆ సినిమా ఆడలేదు, ఆడకపోతే నాకు వచ్చింది 25 కోట్లే. ఆడింది 200 కోట్లు వచ్చింది, ప్రొడ్యూసర్కి మిగిలింది 10 కోట్లు వచ్చాడు, ప్రొడ్యూసర్ ఏదో అలా బతికి బట్ట కట్టాడు. సో ఇది అందరూ బాగుంటారు పర్సంటేజ్ అనేది, ఇది సమగ్రమైన ఆలోచన. ఆ సమగ్రమైన ఆలోచనలో ఇది వచ్చింది. దీన్ని ఎవరి కోసం అని అంటే, ఇది ఇండస్ట్రీ కోసమ్మా. 10 ఏళ్ళుగా ఆయన తెలియకపోతే తెలుసుకోవాలి, 10 ఏళ్ళుగా సాగుతున్న సమస్య ఇది. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నుంచి ఆయన ఒక్కడే, గతంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఆయన ఒక్కడే చిన్న సినిమాల సమస్య ఏంటి, అవి బతికి బట్టగట్టాలంటే ఏం చేయాలి అని సమగ్రంగా పిలిచి చర్చించేవాడు. ఆయన చిన్న సినిమాలతో ఆ టైంలో నేను వెళ్ళాను, ఆయన టీం తోటి వెళ్ళినప్పుడు ఆయన నన్ను అడిగిన మాట అది కాదురా, చిన్న సినిమాలు బతికి పట్టగట్టడానికి ఏమిటి, చిన్న సినిమాలు అనేదానికి పెద్ద సినిమాలు పెద్ద సినిమాలు ఎవరు తిట్టట్లేదని, చిన్న సినిమా బతికే ఏమిటి మార్గాలు అని చర్చించాడు. ఆయన చెప్పాల్సింది చెప్పాం, కానీ ఆయన బతికుంటే జరిగేది ఖచ్చితంగా. ఆయన చాలా ఇప్పుడు ఏపీ మంత్రి దుర్గేష్ గారు వ్యాఖ్యలు కూడా మీరు కొట్టు పారేస్తారా? నిన్న దుర్గేష్ గారు ఒక వార్నింగ్ ఇచ్చారు, ఆ నలుగురే అన్నారు. ఆ నలుగురు ఎవరు అని అంటే మీరు ఇంకా నాకు సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఆ నలుగురు పెద్దలే ఇదంతా చేస్తున్నారు, హరిహర వీరమల్లు రిలీజ్ ఉంది కాబట్టి టార్గెట్ చేశారని. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గానే ఇంత పెద్ద లెటర్ రాశారు. దీన్ని మనం తక్కువగానో కాదన్నట్టుగానో కొట్టి పారేయలేము, తీసి పాడేయలేము. ఏం చెప్తారు మరి? నేను పిచ్చి మాటలు అంటాను, ఎందుకంటే ఆ నలుగురు అంటున్నారు. ఆ నలుగురులో సురేష్ బాబును, దిల్ రాజు ఈ పర్సంటేజ్ కి సమర్థింపుగా వచ్చారు. వాళ్ళు ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళిద్దరూ ఈ పర్సంటేజ్ కి రావాలి, లేకపోతే ఆపేస్తామని వాళ్ళు పర్సంటేజ్ సమర్థింపుగా వచ్చారు. వాళ్ళు కనుక ఆపేస్తే పర్సంటేజ్ వద్దంటారు కదా. వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద సినిమాలు తీసేవాళ్ళే. దిల్ రాజు రెగ్యులర్ సినిమాలు తీశాడు, పెద్ద సినిమా తీస్తున్నాడు. మొత్తాన్ని మాడు పగిలినాక, ఎగ్జిబిటర్లకి వీళ్ళకి కూడా మాడులు పగిలినాక, దెబ్బల మీద దెబ్బలు తగిలినాక, కాదు మనకి ఇలా అయితే మునిగిపోతాము, పర్సంటేజ్ అయితే అందరం బాగుంటాము అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. ఆ నలుగురు అంటే మరి ఆ నలుగురు వాళ్ళ ఇటు వచ్చారు. సో ఇవన్నీ ఉంటే ఆ ఊత పదం, ఆ నలుగురు నలుగురు ఒకళ్ళ బట్టి ఇండస్ట్రీ ఉంటుందా? ఎవరి బట్టి ఇండస్ట్రీ ఉండదమ్మా. ఈ ఒక పవన్ కళ్యాణ్ బట్టి ఉండదు, ఇంకోహళ్ళ బట్టి ఉండదు. ఇండస్ట్రీ అది ఓషన్. ఆ ఓషన్ లో నిన్న ఇవాళ దిల్ రాజు, రేపు అంతకుముందు డివిఎస్ రాజు, అంతకుముందు ఇంకో రాజు, ఇవాళ రామానాయుడు, ఒకరి తర్వాత ఒకళ్ళమ్మ వస్తా ఉంటారు, వెళ్తారు. సినిమా ఫీల్డ్ అనేది ఎవరు శాశ్వతం కాదు, ఎవరు పర్మనెంట్ కాదు, ఎవరు మా పేట వేసుకుని మేమే అంటానికి లేదు. ఇది ఫ్లో. చిట్టి సార్, సరే మనం ఇప్పటి వరకు ఒక కాయిన్ కి వన్ సైడ్ మాట్లాడడం, ఇంకొక సైడ్ మనం ఒకసారి చూద్దాం. ఎవరు అధికారంలోకి వచ్చినా, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మర్యాద పూర్వకంగా రకరకాల వ్యాపార రంగానికి సంబంధించిన వాళ్ళు కలుస్తూ ఉంటారు. అక్కడ కలిసేది ఏముంటుంది, ఓ షాల్వా కప్తారు, ఒక బొకే ఇస్తారు, వాళ్ళు ఇచ్చే టీ కాఫీ తాగేసి వస్తూ ఉంటారు. ఇవన్నీ మర్యాద పూర్వకంగా కలుస్తూనే ఉంటారు. మరి ఏడాది కావస్తోంది, కనీసం ఎప్పటి వరకు కూడా మర్యాద పూర్వకంగా కూడా కలవరా సినిమా పెద్దలు? కలవాలంటారా, వద్దంటారా? అదేం ఆనవాయితీ కాదమ్మా. వచ్చి వాళ్ళు కలుస్తారు, అది పొలిటికల్ అమ్మా. మీరు అధికారంలోకి వచ్చారనేది పాలిటిక్స్. మీరు మాట్లాడరు. అది మీ పార్టీ వాళ్ళు, మీ శ్రేణులు, మీ పార్టీలు, మీ వీళ్ళు సన్మానించుకుంటారు, దండలు వేసుకుంటారు, కేరితలు కొట్టుకుంటారు. అది మీ పార్టీ. సినిమా ఫీల్డ్ లో ఒక పార్టీ కాదు కదమ్మా. సినిమా పార్టీ అందరిది. సినిమా ఫీల్డ్ లో అన్ని పార్టీలు ఉన్నారు. మీరు అధికారంలో వచ్చారు కనుక అందరూ మీకు సలాం గులాం దండలు వేయాలంటే ఎట్లాది? అంటే మర్యాద పూర్వకంగా కలవడాన్ని సలాంలు గులాంలు అని ఎందుకంటారు? అవసరం వచ్చినప్పుడు కలుస్తామని. మీరు గుండు గుత్త, ఆయన ఏమన్నాడు, గుండు గుత్తగా రావాలి, ఎవరికాడు వాళ్ళ అవసరం వచ్చినప్పుడు వస్తారు. వాళ్ళ అవసరం వచ్చినప్పుడు రాక గుండు గుత్తగా. ఇప్పుడు పిఎం కలవడానికి ఈయన వెళ్తాడు, మొత్తం క్యాబినెట్ నేసి వెళ్తాడు. ఈయన ఒకడే వెళ్తున్నాడు.
ఎందుకు వెళ్తున్నాడు? మొత్తం క్యాబినెట్ వేసుకుని వెళ్ళొచ్చు కదా. ఏం మాటలు ఈ అందరు గుడ్డు గుర్తుగా రావాలి, ఓటీ ఆ నలుగురు వాళ్ళ అవసరం వచ్చినప్పుడు మాత్రం వస్తారంటే, మీ అవసరం వచ్చినప్పుడు మీరు ఢిల్లీ వెళ్తా మోడీని కలవడానికి, మోడీ ఇచ్చే చాక్లెట్ తీసుకుంటానికి మీరు వెళ్తా? అప్పుడు మొత్తం క్యాబినెట్ తీసుకెళ్ళారా? లేదుగా, మీరే వెళ్ళారు. అంటే గవర్నమెంట్ పట్ల కనీసం గౌరవం లేదు, మర్యాద లేదు, కనీసం గౌరవం లేదని ఎట్లా అంటాం? మీకు హాయ్ బాయ్ కూడా చెప్పలేదు అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత గౌరవ మర్యాదలుగా కలవడం అనేది మంచి పరిణామం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా ఒక రకమైన ఆర్థిక అంశమే రాష్ట్రాలకి. సో ఒకరికొకరు గౌరవించుకోవడంలో తప్పేంటి? ఏం లేదు, ఇక్కడే పని పాట లేకుండా ప్రజలను డైవర్ట్ చేయడానికి, ప్రజలు ఇప్పుడు ప్రశ్నించే ప్రశ్నలకి, ప్రజలు పెట్టే శాపనార్థాలకి సమాధానం చెప్పలేక ఏదో ఇప్పుడు ఇలాంటి సినిమా అనగానే మొత్తం ప్రజల్లో కలకలం వస్తుంది కదా, దాని మీద కొంతకాలం కాలక్షేపం, డైవర్షన్ పాలిటిక్స్. వీళ్ళు ఆరంభం నుంచి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి, తిరుపతి లడ్డు కాడ నుంచి ఎప్పటికప్పుడు ఒక టాపిక్ ఏదో తీసుకురావడం, అల్లరి చేయటం, జనాలు వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ జరగట్లేదు, నిరాశ నిస్పృహలో ఉన్న ప్రజలు అది మర్చిపోయి వేరే టాపిక్. చిట్టి సార్ ఇప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు బెనిఫిట్ షోస్ కోసము, లేకపోతే టికెట్ల రేట్లు పెంచుకోవడం కోసము, లేకపోతే ఎక్స్ట్రా బెనిఫిట్ షోస్ వేసుకోవడం కోసము, ఎక్స్ట్రా థియేటర్ల కోసం, ఇలా రకరకాల అంశాల పైన గవర్నమెంట్ అయితే వీళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కదా. గవర్నమెంట్ పర్మిషన్ లేనిదే వీళ్ళు బెనిఫిట్ షోస్ చేయడానికి లేదు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి వీలు కాదు. వీటన్నిటికీ గవర్నమెంట్ మీద వీళ్ళు ఆధారపడుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ తెలంగాణకి వెళ్ళగా, బెంగళూరులో అడగట్లేదా, కర్ణాటకలో అడగట్లేదా, తమిళనాడులో ప్రతి చోట అడుగుతారమ్మా. ఊరిని వాళ్ళ సినిమా ఫీల్డ్కి అవసరమైనప్పుడు వెళ్తారు, కలుస్తారు. అందుకని రోజు వచ్చి మీకు మాలేసి జై జై అంటూ ఉంటారా? అంటే రోజు కలవమని కాదు, సంవత్సరం అయినా సరే ఒకసారి కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదు, గౌరవం లేదు, మర్యాద లేదని క్లాసర్ అయినా. సంవత్సరం అయినా నా అవసరం ఉంటే కలుస్తా, సంవత్సరం కాదు 4 సంవత్సరాలు నాకు అవసరం మీతో లేనప్పుడు నేను ఎందుకు కలవాలి మిమ్మల్ని? నేను రాజకీయ మా సినిమా వాళ్ళు అందరూ ఓట్లేసి అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ మీ అందరూ వచ్చి మీకు జేజేలు కొట్టాలి, మీకు పలకరించాలి. ఏ అవసరం? నా అవసరం వస్తే, నా సినిమా నా బిజినెస్ అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వం చేయాలి కానీ అడుగుతాం. మీరు కాబట్టి ఎవరన్నా అడుగుతాం, ఏ ప్రభుత్వం ఉన్నా అడుగుతాం. మిమ్మల్ని వస్తారు, కలుస్తుంటే అవసరం ఉన్నప్పుడే వస్తారు. ఊరికి మిమ్మల్ని కలిసిపోవడానికి వస్తారా? అవసరం ఉన్నప్పుడే వస్తారు. అదే పట్టింపు మీద సినిమా ఇండస్ట్రీ ఉంటే ఈ వింత మాటలు, వింత ధోరణి మన ఆంధ్ర రాష్ట్రంలోనే చూస్తాం. ఏ రాష్ట్రంలో రొటీన్ వస్తారు, కలుస్తారు, వెళ్తారు, రొటీన్ ఇది. దీని మన రాష్ట్రంలోనే ఈ పవన్ కళ్యాణ్ పుణ్యమా అని అన్నిది ప్రతిదీ ఒక వింతగాను, ప్రతిదీ ఒక వికృతంగాను తయారవుతూ ఉండదు. ఆయన ఎందుకు మాట్లాడు? ఆ ద్వేషు ఆ సినిమా రిలీజ్ కి దాన్ని ఆపాలని ఎవరికి అవసరం? ఇలా పిచ్చివాగుడు తప్పితే అంటే అంటే ఏదో మొత్తం ప్రపంచం అంతా, దేశమంతా, రాష్ట్రం అంతా, సినిమా ప్రపంచం అంతా మొత్తం ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎవరి పవన్ కళ్యాణ్ ఎట్లా ఆడుకోవాలి, పవన్ కళ్యాణ్ ఎట్లా ఆపాలి, ఇది మా పని. పూర్ణ పిచ్చి వాళ్ళ బోధాలు తీసుకోవడానికి వాళ్ళ గురించి అందరూ ఏదో ఎదురు చూస్తున్నారు. సినిమా ఆడితే ఎవరికి ఆ సినిమా ఆడితే రత్నానికి సంతోషం, ఇక ఆడకపోతే వాళ్ళకి సంతాపం, అంతే తప్పితే ఎవరికి మిగతా వాళ్ళకి ఏ అవసరం, ఎవరి పని వాడిది. చిట్టి సార్, ఇప్పుడు యాక్షన్ కి రియాక్షన్ మీరు ఇట్లా చేశారు కాబట్టి రిటర్న్ గిఫ్ట్ గా మీరు మాకు చాలా మంచి మర్యాద ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గానే మేము కూడా మా యాక్షన్స్ ఉంటాయి అని డైరెక్ట్ గానే ఒక వార్నింగ్ ఇచ్చారు. ఈ సొల్లువాగుడు మానేసి ప్రజలకు ఇవ్వమని రిటర్న్ గిఫ్ట్. ప్రజలు మీ మాటలు నమ్మి మీకు ఓట్లేశారు, మీ వాగ్దానాలు నమ్మి మీకు ఓట్లేశారు. ఆ ప్రజలకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి. ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని అధికారంలో కూర్చుని అబద్ధాలను నమ్మి, మీ పచ్చి అబద్ధాలని, అబద్ధపు వాగ్దానాలని, నాలుగుతో నోటికి వచ్చినట్టు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి మిమ్మల్ని గెలిపించి సీట్లో కూర్చోబెట్టారు కదా, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి. మంచి పరిపాలన ఇవ్వండి. వాళ్ళకి వాళ్ళ వంచన చేయబడ్డాము, మోసగించబడ్డాము, భ్రమలో మోసపోయామని బాధపడుతున్నారు. వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి. వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అంటే గుడ్ ఇస్తాను అక్కడ ఇవాగుడు సొల్లువాగుడు. మీరు నిజంగా ప్రజల కోసం ప్రభుత్వం ఎందుకుంటే ప్రజల కోసం, ఆ ప్రజలకు ఇవ్వండి రిటర్న్ గిఫ్ట్. సంతోషపడతాం అందరూ. ప్రజలకు ఇవ్వండి. ప్రజలు నిరాశ నిలుస్తున్నారు. ఇన్ని అబద్ధాలని మేము ఓట్లు ఎంచుకున్నారు. ఒక్కటి కాకపోతే ఒక్కటి అడ్రస్ లేదు, గతి లేదు, ఇది లేదు, పైగా డబ్బులు లేవు అంటారు, ఇంకోటి అంటారు.
వాలంటీర్స్ కి జీవోలు 3 జీవోలు వస్తే జీవోలు లేవని అబద్ధం ఆడతాడు ఈయన పవన్ కళ్యాణ్. ఏమి తెలుసుకోకుండా అక్కడ గంజాయి రాలేదు, డ్రై ఐస్ అయితే గంజాయి అని అబద్ధం ఆడతాడు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, ప్రజలను భ్రమలోకి తీసుకెళ్తాడు. ఇవన్నీ అబద్ధాలు. మీరు పిచ్చి అబద్ధాలు ఆడి 6 హామీలు అంటారు. వాటిని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి. ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించినందుకు ఈ కూటమి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే సంతోషం. మాకు రిటర్న్ గిఫ్ట్ మీరు ఇచ్చేదేంటి? అంటే సినిమా పెద్దలు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి అంటే ఆ యాక్షన్ కి మా రియాక్షన్ ఉంటది, నా కాదు మా రియాక్షన్ ఉంటది అని వార్నింగ్ ఇచ్చారా, బెదిరించారా? ఆ బెదిరింపులు మీరు ఎలా చూస్తారు? ఏంటి ఈయనేమనుకుంటున్నాడు? శిష్టాది గురువు ఏంటి బ్లాక్ మెయిలింగ్? ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తారు? రేపు నుంచి బెనిఫిట్ షోస్ కి యాక్సెస్ ఇవ్వరు, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి యాక్సెస్ ఇవ్వరు, అప్పుడు ఏంటి పరిస్థితి? ఈయన శాశ్వతం, వీళ్ళ శాశ్వతం అని ఏంటి బెదిరిస్తారేంటి? మాట వెళ్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, అది ఇస్తాం. ఎవరిని శాసిస్తారు మీరు? ఎవరిని? ఇండస్ట్రీ బై ఇట్ సెల్ఫ్ మా వ్యక్తిగత మాకుంది. ఓన్లీ బెదిరిస్తారంటే మాట వెళ్తే ఇండస్ట్రీని చేస్తాం, అది చేస్తాం. ఇండస్ట్రీ ఎక్కడ? ఇప్పుడే ఇలా అంటున్నారు. ఇంకా ఆంధ్రాకి ఇండస్ట్రీ రావాలంటే మీరు అంటారు ఆంధ్రలో అడుగు పెట్టారు. ఎందుకు తరగని ఈ అరాచక ప్రభుత్వం వీళ్ళు ఏం చేస్తారో మనకి ఎందుకు లేదు. ఎవరు రావడానికి కూడా ఆలోచనలు కూడా చూసేస్తారు. ఈ పవన్ కళ్యాణ్ లాంటి మాటల వల్ల ఆంధ్రాలోకి వెళదాం, అక్కడ సినిమా తీద్దాం, అక్కడ ఇండస్ట్రీ డెవలప్ కి సహాయపడదాం, మనం దోహదం చేద్దామని ఎవరిని అనుకుంటే కూడా ఆ ఆలోచనని ఇచ్చేస్తున్నారు ఇలాంటి స్టేట్మెంట్ తోటి. ఎందుకు బాబు మనకెందుకు ఈ దౌర్భాగ్యం? ఎక్కడెక్కడ హ్యాపీగా ఉన్నాం, షూటింగ్ చేసుకుంటున్నాం, ఎందుకు ఇది అలాగే అయిపోయి మాట వెళ్తే ఈ బెదిరింపులు ఏంటి, ఈ గొడవలు ఏంటి మనకెందుకు లేని ఎవరికాళ్ళు దూరం అవుతున్నారు. అది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యక్తిగతంగా డిస్కషన్స్ లేవు. సినిమా పెద్దలు ఎవరైతే ఉంటారో పరిశ్రమకు సంబంధించి మాత్రమే మేము వాళ్ళతో చర్చలు జరుపుతాము అని చెబుతూ ఉన్నారు. ఇండైరెక్ట్ గా ఏం చెబుతున్నారు అనుకోవచ్చు. అసలు నమ్మాలి. ఎప్పుడు ఇంటేనమ్మా, ఎప్పుడు ఫిల్మ్ ఛాంబర్ తరఫున ప్రతినిధులే వస్తారు. డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్స్ వింగ్ అతను, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళే వస్తారు. వీళ్ళతో పాటు సినిమాలో కొంచెం నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పెద్ద తరగతి కూడా వస్తారు. ఇదివరకు దాసనారాయణరావు గారు ఉన్నారు, దాసనారాయణరావు గారు, రామారాయుడు గారు రోజుల్లో వాళ్లే పెద్ద తరగతి, ఇంకెవరు అవసరం, ఇంకెవరు పెద్ద తరగతిగా కనపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు పెద్ద తరగతి లేరు కనుక వాళ్ళకు వీళ్ళతో పాటు ఈ ప్రెసిడెంట్స్, వీళ్ళతో పాటు ఈ ఆఫీస్ బేరర్స్ తో పాటు కొంచెం పెద్ద తలకాయలుగా కొంచెం ఫెమిలియర్ ఫేసెస్ గా వీళ్ళని తీసుకొస్తున్నారు అంతే తప్పితే ఏదో నోటికి వచ్చేది ఏదో మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు ఇదే పిలుస్తారో ఎప్పుడు వచ్చేది వాళ్ళని తెలియకపోతే తెలుసుకోవాలి. గత మీటింగ్లు ఏంటి, గత మీటింగ్ లో ఎవరెవరు వచ్చారు, ఏ ప్రెసిడెంట్లు ఎవరు వచ్చారు, ఏ సెక్రటరీలు వచ్చారు, అందరూ ఆర్గనైజేషన్ వాళ్ళే వచ్చారు, వాళ్ళతో పాటు ఈ తలకాయలు వచ్చారు. అది తెలుసుకోకుండా ఏదో గాలితల నోటికి వచ్చింది ఏదో. ఇప్పుడు సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి, జూన్ 4 సంవత్సరం కాబోతుంది. ఇన్ని రోజులు లేనిది సడన్ గా ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది? నిన్న కందుల దుర్గేష్ గారితో వార్నింగ్ ఇవ్వడం, ఈ రోజు బహిరంగ లేఖ రాయడం, ఇదేని ఎలా చూడాలంటారు మీరు? బిగినింగ్ లో చెప్పే ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే ప్రజలకి ముందు తల చూపించుకోలేక, ప్రజల ముందు సమాధానం చెప్పుకోలేక, ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ నిలదీస్తున్నారు. ఏమిటయ్యా నువ్వు పిఠాపురంలో దళితులకు అన్యాయం జరిగితే నోరిప్పవే, తిరుపతిలో దళిత అమ్మాయిని రేప్ చేస్తే నోరిప్పవే, ఏమిటి నువ్వు, ఎక్కడ మనిషి నువ్వు, ఎక్కడ దాక్కున్నావు, ఏది ఒక హామీ జరగకపోతే ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు నిలదీస్తున్నారు జనసేన వాళ్ళు నేను కూటమిని. అందుకని ఆ ప్రజలకు సమాధానం చెప్పలేక, ప్రజల్లోకి వెళ్ళలేక ఇలాంటి టాపిక్లు తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేసి ఏదో ఈ సినిమాను ఆపడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారు, నా సినిమా గొప్ప సినిమా, ఆ సినిమాను ఆపేయాలని నాకు ఇవన్నీ వాళ్ళని వాళ్ళు బిల్డప్ చేసుకుని వాళ్ళ గురించి ఏదో ప్రపంచం అంతా వాళ్ళ గురించే కేంద్రీకృతంగా ఆలోచిస్తుంది. పవన్ కళ్యాణ్ గురించి దేశమంతా ప్రపంచమంతా సినిమా వీళ్ళంతా ఆ సినిమాను ఎట్లా ఆపాలి ఇది ఆలోచన ఎవరికి పట్టదమ్మా. ఎవరికి అవసరం? నీ సినిమా సక్సెస్ అయితే నీకు సంతోషం, నీ ప్రొడ్యూసర్ సంతోషం. ఎవరికి అవసరం? ఈ ఒక సినిమాని ఇండస్ట్రీలో చెప్తా ఇవాళ కాదు, అనేక విరుద్ధమైన దీంట్లో ఉన్న ప్రొడ్యూసర్ కూడా ఏనాడు ఒకళ్ళ సినిమాని చెప్పాలని మరొక ప్రొడ్యూసర్ ఏనాడు ఆలోచించడు. అది మా సినిమా ఫీల్డ్ నైజం కాదు. ఎవడైనా శత్రువు సినిమా అయినా బాగా ఆడాలని చూసుకుంటారు. ఎందుకంటే ఆడితేనే డబ్బు రొటేషన్ అవుతుంది. ఆ సినిమాలు పెద్ద సినిమాలు ఆడితేనే డబ్బు రొటేషన్ అవుతుంది. ఇక ప్రొడ్యూసర్ నుంచి వెళ్ళిన డబ్బు మళ్ళీ ప్రొడ్యూసర్కి వస్తుంది, మళ్ళీ ఆ రొటేషన్ మొదలవుతుంది. అందుకని ప్రతివాడు సినిమా ఫీల్డ్ లో ఉండే ప్రతివాడు కూడా ప్రతి సినిమా పెద్ద సినిమాకి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాడు. ఆ సినిమా పోవాలి, ఈ సినిమా పోవాలి,
మీరు రాజకీయాల్లో లాగా ఓడిపోవాలి, వీడికి కుట్రలు చేయం. సినిమా ఫీల్డ్ మేము పోటాడుకుంటాం, మళ్ళీ విభేదాలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ సినిమా అనేటప్పటికి ప్రతి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటాం. అది మా సినిమా బ్లడ్, అది సినిమా బ్లడ్. అది తెలిసి తెలియకుండా ఎవరు వచ్చేసి కొత్తగా ఏదో వాయిట్లా. సార్ ఇప్పుడు ఫైనల్ గా డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ పెద్దలకో లేకపోతే ఇండస్ట్రీకో. మీరు ఆ లెటర్ ని సీరియస్ గా తీసుకుంటున్నారా, పట్టించుకుంటున్నారా లేదా? అసలు ఆ లేఖను మీరు ఎలా చూస్తున్నారు? అది ఏదో పని పట్టలేని లెటర్ అమ్మా. అది ఏమో అర్థం పర్థం లేని లెటరు, ఏదో బ్లాక్ మెయిలింగ్, లెటర్ గిఫ్ట్ ఇస్తారు. ఏం చేయగలవు నువ్వు? ఏం చేయగలవు నువ్వు? పవన్ కళ్యాణ్ సినిమా ఫీల్డ్ ముంచి నాశనం చేసేస్తావా? సినిమా ఫీల్డ్ సంఖ్యలు వేస్తావా? అంటే రాసిన లెటర్ కి సంబంధించి మన ఏదో ఒక రియాక్షన్ ఉంటుంది కదా, మనం దాన్ని ఎలా చూస్తున్నామని. మీరు సీరియస్ గా తీసుకుంటున్నారా, పట్టించుకోవట్లేదా? ఇప్పుడు ఆయన ఏదో రాస్తా ఉంటే కలిసి కట్టుకో మొత్తం బులోమని వెళ్ళాలి ఆయన దగ్గరికి. మా అవసరం ఉన్నప్పుడు వస్తాం, ప్రభుత్వంతో పని ఉన్నప్పుడు వస్తామమ్మా. అంతేగాని మీ రాజకీయ దీనికోసం, మీ రాజకీయ చిత్రపటం చూపించుకోవడం కోసం, మాతోటి ఈ సినిమా ఫీల్డ్ అంతా మాతోటే ఉన్నారు, మాకు భజన చేస్తున్నారు అనిపించుకోవడం కోసం మీరు చేసుకునే డ్రామాలకి, మీరు చర్చలకి మేము బలిపశువులు కాలేము. మా దగ్గర అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. కనుక మీరేదో దీన్ని షో చేసి మొత్తం అందరినీ పిలిచి ఇలా బ్లాక్ మెయిల్ చేసి అందరూ వచ్చారు ఆ ఇండస్ట్రీ మొత్తం మా వెనకాలే అని మీరేదో సొల్లు డబ్బా చెప్పుకోవడం కోసం, మీ డ్రామా కోసం, మీ ఫోటోల కోసం మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తే కుదరదు. సరే ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ ఒక లేఖ రాశారు. మీరు ఏమైనా ఇండస్ట్రీకి గానీ లేకపోతే మీ అభిమానులకు గానీ ఏపీ ప్రజలకు గానీ ఏమైనా చెప్పాల్సింది ఉందా? ఏం చెప్తారు? ఆయన పిచ్చివాగుడు మానేసి ఇండస్ట్రీకి వార్నింగ్లు ఇవ్వటాలు, ఇండస్ట్రీలు అంతు చూస్తారంటారు, మీకు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు, ఈ అనవసరపు ప్రగల్భాలు మానేసి ఆయన వల్ల అయ్యేది కదా. ఇండస్ట్రీని చాలా చేసే అంత సీన్ ఆయన లేదు. మహామహులకే చెల్లలేదు. ఎంజాయ్ లాంటి ఇండస్ట్రీని శాసిస్తే కుదరలా. వీళ్ళంతా ఊరినే సినిమా మీరెవరు శాసిస్తారు ఇండస్ట్రీకి? అవి పక్కన పెట్టి నువ్వు ఎన్నుకున్నది ప్రజలు ఇందుకోసం కాదు పవన్ కళ్యాణ్. నేను ఎన్నుకున్నది నువ్వు చెప్పి మీ కూటమి ఇచ్చిన వాగ్దానాల్ని చంద్రబాబు మోసం చేసినా నువ్వు నిలబడి వాటిని సాధించి పెడతావని ప్రజలు నమ్మారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నావు. ఆ ప్రజలు నువ్వున్నావని ఓట్లేశారు. నువ్వేదో పోరాడతావు, సినిమాలు చూసి సినిమాల్లో లాగా ఎగిరి గంటేస్తాడని. నువ్వు చంద్రబాబుకి సకలో దూరుతావు. అన్నిటికీ చంద్రబాబు నీకు బ్లాక్ లో పెట్టాడు. నువ్వు అన్ని చంద్రబాబు పర్మిషన్ లేకుండా అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నావు. అది ఎవరు ఊహించరా. నువ్వు నిలదీస్తావు, అడిగేస్తావు, జుట్టు ఆవేశంగా మాట్లాడావు కదా, ఏదో నిజమైన ఆవేశం అనుకున్నారు. అది నటన అనేది అర్థం ఇప్పుడు అవుతుంది. ఇది ఒట్టి కేవలం నటన. ఆ టయానికి ఆ టైం బీయింగ్కి అందుకనే నిన్న అన్నమాట ఇవాళ అన్నమాట రేపు అన్నమాట ఇంకోటి అన్నాడు. రేపు ఇదే మాట కొన్నాళ్ళు పోయినాక ఇండస్ట్రీ ఎప్పుడు రాజకీయ మమ్మల్ని గౌరవిస్తూనే ఉందని కూడా అంటాడు. ఇవాళ ఆ మాట అన్నాడు, రేపు ఆ మాట నిలకడ లేని మాట కదా అతన్ని. పవన్ కళ్యాణ్ ఏనాడైనా ఈ 12 ఏళ్లలో ఒక్క మాట అంటే ఒక్క మాట అతను అన్న మాట, ప్రశ్నిస్తానని మొదలైన ఆయన మాట నిన్నటి దాకా ఎక్కడైనా ఒక్క మాట కట్టుబడి ఉన్నాడు. నిన్న ఒక మాట అంటే రేపు ఇంకో మాట అంటాడు, రేపు ఇంకో మాట అంటే ఎల్లుండి ఇంకో, అన్ని విరుద్ధంగా చూసాము. నేనే క్రిస్టియన్ అబ్బా, మా నాన్న మా పిల్లలు క్రిస్టియన్ అబ్బా, నా పిల్లలు క్రిస్టియన్స్ అబ్బా, నేను బాప్టిజం తీసుకున్నానబ్బా అన్నాడు. నాకు జ్వరం వస్తే మా నాన్న యేసు ప్రభు ప్రార్థన చేశారు అన్నాడు. వీళ్ళు నా కొడుకు జ్వరం వస్తే నేను మేరీ మాతకి ప్రే చేశాను, నాకు ఇమ్మీడియట్ అందుకని నాకు యేసుక్రీస్తు మేరీ అన్న ఇష్టం, మా ఇంట్లో ఇప్పుడు బైబిల్ ఉన్నది అని అంటాడు. హిందువులే ఈ దేశంలో అరాచకాలకి మత కలువలకు కారకుడు అంటాడు. మళ్ళీ నేను ఇవాళ సనాతనం అంటాడు. సనాతనం 3 పెళ్లి చేసుకోదు, సనాతనం వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకోదు, ఈయన సనాతనం అంటాడు. ఎందుకు అంటున్నావు? ప్రజలు ఎవరి కోసం అంటున్నావు? ఎవరు సంకలో దొరకడానికి అంటున్నావు? ఎవరి కోసం, ఎవరు మెహర్బానీ కోసం మాట్లాడుతున్నావు? చూద్దాం సార్. పవన్ కళ్యాణ్ గారితో ఒక లేఖ రాశారు, దానికి సంబంధించి ఎవరు ఎలా స్పందిస్తారు? ఇంకా సినీ పెద్దలు స్పందించాల్సిన అవసరం ఉండింది, ఇంకా స్పందించలేదు. స్పందించాల్సిన అవసరం లేదు, ఎవరు స్పందించాల్సిన అవసరం కూడా. ఇండస్ట్రీ అసలు స్పందించింది అంటారు ఈ లేఖను? కనీసం పరిగణలోకి కూడా తీసుకోరా, కన్సిడర్ కూడా చేయరా? ఎవరు స్పందించరమ్మా, ఎవరికి అవసరం? ఈయనేదో బ్లాక్ మెయిల్ చేసేస్తే భయపడిపోతారేంటి? సినిమా ఫీల్డ్ ఈయనతోటి సినిమా ఫీల్డ్ పుట్టలా. సినిమా ఫీల్డ్ పుట్టింది, పెరిగింది, అఖండమైన స్థాయికి వెళ్ళింది ఈ మధ్యకాలంలో వచ్చినవాడు. సినిమా ఫీల్డ్ ఈయనతోటి పుట్టిందా లేకపోతే సినిమా ఫీల్డ్ ఈయనతోటి పెరిగిందా?
ఏ కారణం ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించి ఈయన ఏమిటి, ఏ విధంగా సినిమా ఫీల్డ్కి దోహదపడ్డాడు, సినిమా ఫీల్డ్ ఎదుగుదలకు దోహదపడ్డా, సినిమా ఫీల్డ్ ఇంటర్నేషనల్ గా అవడానికి పడ్డా, టెక్నికల్ గా పెరగడం దేనికి దోహదపడ్డాడు? పవన్ కళ్యాణ్ వల్ల సినిమా ఫీల్డ్ ఇంత గొప్ప అయింది అంటానికి ఏమన్నా ఉందా? నువ్వు వన్ ఆఫ్ ది హీరో, సక్సెస్ఫుల్, సంతోషం సక్సెస్ గా సినిమాలు చేసుకో. కాదన్నావు రాజకీయాలు వచ్చే నిజమైన రాజకీయాలు చెయ్యి, ఈ దొంగ రాజకీయాలు వద్దు, ఈ దొంగ రాజకీయాలు అబద్ధపు రాజకీయాలు చెయ్యదు, నిజంగా చెయ్యి. ప్రజలు నిలదీస్తున్నారు, అవి చూడమనమ్మా. ఇవన్నీ ఉన్నాయి పిచ్చిమా, ఈ బ్లాక్ మెయిలింగ్ సినిమా వాళ్ళు ఏదో బెదిరిస్తే ఇవన్నీ అయ్యే పనులు నీ వల్ల ఏది కాదు. నీ అంత మించి ఇండస్ట్రీ చాలా పెద్దది. పవన్ కళ్యాణ్ బెదిరిస్తేనే భయపడిపోయి కాలబేరానికి వచ్చే ఇండస్ట్రీ కాదు, చాలా ఘనమైన ఇండస్ట్రీ, గతం ఎంతో ఘన చరిత్ర కల ఇండస్ట్రీ. కనుక చూద్దాం సార్ ఏం జరగబోతుందో చూద్దాం, వెయిట్ చేద్దాం. బెదిరింపులు మానేసి ప్రజల కోసం చూడమనమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రజాపాలన చేయమనం, ప్రజాపాలన చేయమండి. ఈ డ్రామాలు వద్దు, చాలు. మీ డ్రామాలు చూసి చూసి ప్రజలు విసిగిపోయారు, ఇంకా కొత్త డ్రామాకి తెరదీయదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ చిట్టి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.